హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ముందుగా మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ 2024లో సింపుల్గా ఇగోండి, ఇది ఒక లేటెస్ట్ సింపుల్ రయాన్ కుర్తీతోటి అయితే నేను డేని స్టార్ట్ చేసేసాను. అండ్ మా వారు ఒక సింపుల్గా ఒక స్వీట్ బాక్స్ కూడా తెచ్చారు. స్వీట్స్ అంతా షుగరు, హెల్త్ కాన్షియస్ అవ్వడం వల్ల ఎక్కువ ఏమీ ఇది చేయలేదన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడున్న ఇది వచ్చేసి ఇల్లు మనకి 31st రోజున ఆదివారం ఫుల్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను. ఇల్లు మొత్తం కూడా విండోస్ దగ్గర నుంచి దీవాన్లు, మంచాలు, డైనింగ్ టేబుల్ అసలు ప్రతిరోజు ఊడుస్తాము, ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం. కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఆ దుమ్ము, ఆ బూజు అనేది తెలియదు. కానీ అన్నిటికీ అతుక్కున అడుగున, అంటే మంచం కిందకు వంగి చూస్తే ఇంత బూజు, డైనింగ్ టేబుల్ ఏరియా కిందకు చూస్తే ఇంత బూజు. అండ్ ఈ కిటికీల్లో ఎంత డస్ట్ ఉందంటే దానికి నేను లిటరల్లీ ఇంటి క్లీనింగ్ కంటే కూడా డబుల్ ద టైం ఈ కిటికీల కోసమే పడి అగోండి మీరు చూసినట్టుగా తెల్లగా మంచిగా మెలమెల మెరిసేలాగా శుభ్రం చేసేసాను అనమాట. అసలు ఇల్లంతా క్లీన్ చేశాక ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఒక న్యూ ఇయర్లో మనము ఒక మంచిగా డే స్టార్ట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఎవ్రీథింగ్ కాకపోయినా మ్యాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత కిచెను, రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసామండి. నాకు మా వారు కూడా హెల్ప్ చేశారు. అండ్ బాబు అయితే స్విమ్మింగ్ ప్రాక్టీస్ అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. అసలు స్టార్ట్ అయితే బయట నుంచి స్టార్ట్ చేశానండి. ఉదయాన్నే ముగ్గు పెట్టుకోవడానికి బయటకు వెళ్తే ఆ చీమలంతా కూడా అక్కడ పెట్టిన కుండీల్లోంచి మట్టిని లాగేసి కిందకు వేసేయడం వల్ల టోటల్గా మొత్తం మట్టిగా అయిపోయిందనమాట. సో అంతా రోజు చేద్దాం అనుకుంటే పెండింగ్ పెట్టాను కాబట్టి ఫస్ట్ అసలు ఇక్కడ నుంచే మొదలు పెడదామని ఆ కుండీలు అక్కడ ఉన్నవి కూడా తీసేసి అక్కడ మచ్చలు, మరకలు ఏమి లేకుండా మంచిగా స్క్రబ్బింగ్ చేసి మొత్తం క్లీన్ చేసేసి ఈ పనులు చేసుకుంటూనే సైమల్టేనియస్గా బ్లాంకెట్స్ కూడా వాషింగ్ అనేది వేసేసాను. సో అక్కడంతా ఏం లేకుండా శుభ్రం చేసేసాక అబ్బా ఎంత నీట్గా ఉందో అనిపించింది అనమాట. ఇంకా విండోస్, గ్లాసెస్ అన్నీ తుడిచి ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే చేసేసానండి. అమ్మయ్య అనిపించింది మొత్తం పని అయిపోయిన తర్వాత. కానీ చేతులు కూడా భలే నొప్పి వచ్చే మధ్యాహ్నం అయిపోయిందనమాట. అంటే ఇంత డీప్ క్లీనింగ్ అన్ని రూమ్లు చేయాలంటే ఒకేసారి అవ్వదు కదా. అండ్ చలికాలానికి మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత టైం అయినా కూడా చల్లగా ఉంటుంది, ఎండ వచ్చినా కూడా ప్లెజెంట్గా ఉండడం వల్ల పని చేసేటప్పుడు మనకు పెద్దగా విసుగ్గా, చిరాగ్గా అనిపించదు. క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, చెమట అది పట్టదు కాబట్టి. ఇంకైతే ఫుల్ వర్క్లో ఉన్నాను. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మంచి ఒక గ్లాస్ జ్యూస్ ఎవరైనా చేసిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. సో ఇది మీ అందరికి తెలుసు కదా, రీసెంట్గా నేను అగారో నుంచి ఒక చిన్న బ్లెండర్ తీసుకున్నాను. ఇది మెయిన్గా అయితే మా పాప కోసం తీసుకున్నాను. తను హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఏమైనా ఫ్రూట్స్ అలాంటివి కొనుక్కున్నప్పుడు వాళ్ళకి హాస్టల్లో కూడా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు. బ్లెండింగ్ చేసుకుంటే జ్యూస్ లాగా ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు కదండి. బయట ఉన్నప్పుడు జ్యూస్ అయితే అలా తాగేస్తాం, కానీ తినాలి అంటే తిందాంలే అంటూ బద్దకిస్తూ ఉంటారు పిల్లలు. అందుకని ఈ చిన్న బ్లెండర్ అయితే నేను ఎస్పెషల్లీ తన కోసమే తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మా సిస్టరు దానిమ్మకాయ జ్యూస్ చేద్దామని చెప్పేసి తీస్తుందనమాట. ఈ ఏమింటది డైనింగ్ టేబుల్ కవర్ తను నాకు ఈ వీడియో అంటే జ్యూస్ చేసేది నేను వెళ్ళేటప్పుడు హైదరాబాద్ తీసుకుని వెళ్ళి ఇచ్చేసేసి వచ్చేసాను అనమాట తన కోసము. ఆ తర్వాత అసలు అది వాడుతున్నావా లేదా, ఎట్లా ఉంది ఏంటి అడిగితే సరే నేను మీకు వీడియో పంపిస్తానులే అని చెప్పేసి చెల్లి నాకు వీడియో పంపించింది. నాకు జ్యూస్ చేసేదానికంటే కూడా కింద ఉన్న డైనింగ్ టేబుల్ కవర్ మీద ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ మీదే ఉందన్నమాట. కాంబినేషన్ చూడండి, కింద క్రీమ్ కలర్ షేడ్ మీద మనకి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్, ఈ రెండు అయితే చూడడానికి భలే అనిపించాయి. సో దానికి తోడు ఆ దానిమ్మ గింజలు కూడా మంచి బ్రైట్ రెడ్ కలర్లో అసలు ఐ ఫీస్ట్ లాగా ఉందన్నమాట నాకైతే. కానీ హాస్టల్లో ఉండే పిల్లలకి ఈవెన్ హాస్టలే అవసరం లేదండి, మన కోసమైనా మనం ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు దారి పొడుగుతో ఫ్రూట్స్ అలాంటివి ఎక్కడైనా మనం కొనుక్కోవచ్చు. కానీ కట్ చేసుకొని జ్యూసులు చేసుకోవడానికంటే అన్నీ మిక్సీలు, జార్లు పట్టుకొని వెళ్ళలేము కదా. ఇలాంటి ఒక పోర్టబుల్ బ్లెండర్ ఉంటే ఎక్కడైనా సరే పిల్లలకి ఇట్లాగా జ్యూస్ లాగా చేసి ఇవ్వచ్చు. ట్రావెలింగ్లో కార్లో పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో మీకు కావాలి అంటే దీని యొక్క ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూఎస్బీ కేబుల్తో పవర్ ఛార్జ్తో పనిచేస్తుంది కాబట్టి ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జ్ చేసుకుంటే ఇట్లా మనకి ఎప్పుడన్నా బయట హ్యాండీగా వెళ్ళినప్పుడు లేదంటే పిల్లలకి హాస్టల్కైనా ఇవ్వడానికి ఇది
గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చూసారు కదా మీరు, దానిమ్మ గింజలు కూడా గ్రైండ్ అవుతున్నాయి కాబట్టి ఏ జ్యూసెస్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మిల్క్ షేక్స్ తాగే వాళ్ళు కూడా బ్లెండ్ చేసుకోవడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అండ్ అది ప్లాస్టిక్ కాదండి, మధ్యలో ఉన్నది గ్లాస్ జారు కాబట్టి చేసిన తర్వాత నిదానంగా తాగుదాం అనుకున్నా కూడా మూత పెట్టేసి పక్కన పెట్టినా ఏమాత్రం కంటామిన్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. ప్లాస్టిక్ అయితే మనకి స్మెల్ మారిపోతుంది అని అనుకుంటాం కదా, సో గ్లాస్ జార్ కాబట్టి హ్యాపీగా మనం దాంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. తీసేసి క్లీనింగ్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. గ్లాస్ జార్ కాబట్టి తొందరగా క్లీన్ అయిపోతుంది. నాకైతే బాగా నచ్చింది. సో ఇగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చిటికలో చేసేసింది అనమాట మా చెల్లి. నేనే అడిగాను, పంపించి ఇచ్చేసి వచ్చాను కానీ అది పనిచేస్తుందో లేదో ఒకసారి దాన్ని చెక్ చేయండి, మళ్ళీ అమ్మాయికి ఇచ్చిన తర్వాత అది ఎలా వాడాలో తనకు తెలియకపోతే మళ్ళీ అది అలాగే పక్కన పడిపోతుంది అని అంటే నా కోసం పంపించింది అనమాట. సో మీరు కూడా మీ పిల్లలకైనా మీకైనా ఇట్లాంటి ఒక సింపుల్గా పోర్టబుల్ ఎక్కడికైనా తీసుకెళ్లే బ్లెండర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయడం మర్చిపోకండి. అగారో పోర్టబుల్ బ్లెండర్. యా, ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ద జ్యూస్. ఇంకైతే ఇగోండి, ఇది ఈరోజు క్లిప్పే అనమాట. మీకు ఇందాక ఇల్లు అంతా క్లీన్ చేయకుండా ఉన్న చూపించాను కదా, అండ్ ఎవ్రీథింగ్ సెట్ అయ్యాక చూడడానికి ఎలా ఉందంటే ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉంది కదమ్మా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ ఎనర్జీ, టైము, మనం చేసిన పనిని తలుచుకుంటే అసలు ఇవి ఇలాగే ఉన్నాయి కానీ కనిపించకుండా మనం ఎంత కష్టపడ్డామా అని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కర్టెన్స్ కూడా తీసేసాను. ఆ బ్లూ కర్టెన్స్ చాలా డేస్ నుంచి చూసి బ్లూ అండ్ గ్రేవీ వేరే కలర్ వేద్దామని చెప్పేసి ఆ కర్టెన్స్ అన్నీ కూడా తీసేసాను. న్యూ ఇయర్లో మళ్ళీ అవే ఎందుకు, అవి వాష్ చేసి మళ్ళీ వేరే వేయచ్చని. అండ్ కిచెన్లో కూడా మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు క్లీనింగ్ చేసిన డీప్ క్లీనింగ్ మళ్ళీ ఇక్కడ అక్కడ మారుస్తూ ఉంటాను. సో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాను. అండ్ ఇది దేవుడికి కొద్దిగా నైవేద్యంగా చేద్దామని చెప్పేసి ప్రసాదం కింద సన్న సేమియా, షీర్ సేమియా ఉండని చూడండి, సో అది ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే పూజ మనం లేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం అలా కొద్దిగా నీళ్ళతో ఉడికించేసి పాలు పోసేసి కలిపి మనము పంచదార కానీ బెల్లం కానీ వేసేసామంటే చిటికలా అయిపోతుంది. సో నైవేద్యం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను అదైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, మొక్కలు తీసేసానంటే దాని మీద ఉన్న ఒక బండ ఉంది, ఇది చిన్న మార్బుల్ రాయి. సో బాగుంది కదా అని చెప్పేసి ఒక చాపింగ్ బోర్డ్లో ఉపయోగపడుతుందని గట్టు మీద పెట్టేసి ఉంచాను. ఇంకా పూజకి నైవేద్యం చేశాను కానీ పూజకి అయితే రెడీ అవ్వాలి. సో ఉదయాన్నే షూట్ చేశాను. ఇంకా ఇల్లు క్లీనింగ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా లేసి చేసేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇగోండి ప్రస్తుతానికైతే ఈ మొక్కలు ఇక్కడ పెట్టి ఉంచాను. తర్వాత వీటిని కొంచెం దుమ్ముగా ఉన్నాయి పాట్స్, వాటిని తుడిచి ప్రశాంతంగా కింద పెట్టాలా ఎక్కడ పెట్టాలా ఆలోచించి ప్లేస్ అయితే మారుస్తాను. సో ప్రస్తుతానికైతే నో ఐడియా, వాటిని అడ్డం లేకుండా ఒక పక్కనైతే బయట బాల్కనీలో ఉంచేశాను. సో అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. అండ్ ఈ యొక్క చిన్న బిట్ వచ్చేసి మా పాప రీసెంట్గా తను అలిప్ వి హబ్ అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న వర్క్షాప్ లాగా కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారనమాట. సో అక్కడ తను చూసినటువంటి స్టాల్ చూపిస్తాను మమ్మీ నీకు చూద్దు అని చెప్పేసి నాకు పంపించింది. మొత్తం వర్క్షాప్ అంతా అయ్యాక ఏదో ఒక చిన్న టాయ్ కూడా కొనుక్కున్నాను. అందే నాకేమైనా కావాలని అడిగింది కానీ నాకేం అవసరం లేదు అనేసరికి ఏదో తన కోసం ఒక చిన్న బొమ్మ కొనుక్కుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇవాళ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. బాయ్.